guys, good morning everyone. Present అయితే మనం పిప్లకోట్లో అయితే ఉన్నాం ఉత్తరాఖండ్లో. టైం అయితే 6 అయింది. మేమైతే ఇక్కడ నుంచి బద్రీనాథ్ అయితే 65 కిలోమీటర్స్ అవుతుంది. మనం ఈరోజు అయితే బద్రీనాథ్కి అయితే వెళ్దాం. బద్రీనాథ్ని చూద్దాం మనం ఈరోజు అయితే. అక్కడ ట్రెక్కింగ్ ఉంటుందా లేదా ఇవేమీ మాకు తెలియదు. ఇంకా అక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి, అసలు టెంపుల్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. జస్ట్ ఫొటోస్లో చూడడం, మన నెక్స్ట్ బద్రీనాథ్ సినిమాలో చూడడం దొరుకుతాయి. కానీ వెళ్తాం ఇక్కడ నుంచి 65 కిలోమీటర్స్ అంటే అరౌండ్ 2 hours అవుతుంది. అంటే 8 or 8:30 అయిపోతుంది మేము వెళ్ళేసరికి అయితే. ఓకే మరి ఇప్పుడు చూసారు కదా మీరైతే, అదైతే హనుమాన్ చెట్టు అనమాట. అంటే బద్రీనాథ్కి వెళ్ళే దారిలో ఉండే హనుమంతుడి గుడి అనమాట. అది కూడా ఇక్కడైతే చాలా ఫేమస్. చూసారా ఎంత లైన్ ఉందో. మేము అయితే ఆపుదాం అనుకున్నాము, కానీ ఏంటంటే అంత లైన్ ఉండేసరికి రిటర్న్ వచ్చేసరికి ఏమైనా చూద్దామని చెప్పి మేమైతే వెళ్ళిపోతున్నాం. అండ్ మీరు కూడా ఈ హనుమాన్ చెట్టుని అయితే దర్శించుకున్న తర్వాత అయితే బద్రీనాథ్కి అయితే వెళ్ళండి. బద్రీనాథ్కి మీరు గోవింద్ ఘాట్ దాటిన తర్వాత ఒక 5 kilometers తర్వాత ఇది అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 10 kilometers బద్రీనాథ్ అనమాట. మీకైతే ఇవ్వండి ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బద్రీనాథ్కి నియర్లో ఉన్న పర్వతాలు ఇవైతే. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఎలా అయితే ఏంటంటే రోడ్డు పగలగొట్టి వారు నుంచి అయితే రోడ్డు వేశారు, కొండ పగలగొట్టి. చూడండి అసలు వ్యూ అయితే మామూలుగా లేదు. ఇదిగోండి ఇదంతా బద్రీనాథ్కి వెళ్ళే దారిలో ఉండే వ్యూ అనమాట. అసలు ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ బద్రీనాథ్ టెంపుల్ కూడా 6 months అయితే మంచుతో కప్పడిపోయింది. 6 months మాత్రమే దర్శనం ఇస్తుంది. అది కూడా May 2nd ఓపెన్ చేశారు. ఇయర్ అయితే May 2nd ఓపెన్ చేశారు. మనమైతే ఈరోజు May 24 ఈ రోజు అయితే దర్శనం వచ్చాం. ఇప్పటికి అరౌండ్ 22 days అవుతుంది టెంపుల్ ఓపెన్ చేసి అయితే. ఇవన్నీ కనిపిస్తున్నారు కదా ఇప్పుడు కనిపిస్తున్నారు కదండి. అంటే ఫ్రంట్ ఒక బుల్లెట్ బైక్, బ్లాక్ ఒక ప్లాటినా బైక్ అనుకుంటా. ఎక్కడికి వస్తున్నారంటే బద్రీనాథ్ వస్తున్నారు. వాళ్ళైతే సిక్కులు అనమాట. అయితే రేపు హిమకుండ్ ఓపెనింగ్ ఉంది. హిమకుండ్ అంటే సిక్కులకి ఇప్పుడు మనకి కేదార్నాథ్, బద్రీనాథ్, చార్ధామ్ ఇలాగా పవిత్రమైన దేవాలయాలు ఎలాగో, ఆ సిక్కులకి కూడా హిమకుండ్ అనేది ఒక పవిత్రమైన సిక్కుల దేవాలయం అనమాట. వాళ్ళైతే కత్తెల్ని అయితే దైవంతో సమానంగా పూజిస్తారు. వాళ్ళు ఇంత నైఫ్ ని కూడా క్యారీ చేస్తారు ప్రతి ఒక్క సిక్కులు కూడా. అండ్ ఏంటంటే వాళ్ళు తలపాక గట్ట చుట్టుకుంటారు. ఎక్కువ వీళ్ళు రిజిస్ట్రేషన్ నెంబర్స్ అయితే పంజాబ్ నుంచి ఉన్నాయి. వీళ్ళైతే పంజాబ్ నుంచి ఉత్తరాఖండ్ అయితే వచ్చారు. ఇప్పుడైతే ఈ రోజు 24 కాబట్టి ఈ రోజు అయితే బద్రీనాథ్ దర్శించుకొని ఈవినింగ్, ఇప్పుడు ఎలాగో టైం 11 ఆ టైం అయింది, దర్శించుకొని ఇక్కడ నుంచి జస్ట్ 15 kilometers హిమకుండ్. అంటే హిమకుండ్ అక్కడ నుంచి మళ్ళీ ట్రెక్కింగ్ చేయాలి 21 kilometers. వీళ్ళైతే బైక్స్ మీద వచ్చారు కాబట్టి బైక్స్ మీద ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు ట్రెక్కింగ్ చేయకుండా అక్కడైతే, నాకు తెలిసి. కాబట్టి ఏంటంటే వీళ్ళు హిమకుండ్ అయితే రేపు లేదంటే ఈవినింగ్ వెళ్ళి రేపు ఓపెనింగ్కి అక్కడ ఉండేలాగా అయితే ప్లాన్ చేస్తున్నాను. కానీ ఈ రోజు ఏంటంటే వీళ్ళు మన హిందూ దేవాలయాన్ని కూడా చాలా సాంప్రదాయంగా చూస్తారు వీళ్ళైతే. సో అందుకు ఆల్రెడీ నేను కేదార్నాథ్లో కూడా చాలా మంది సిక్కులు ట్రెక్కింగ్ చేసి పైకి రావడం కూడా చూసాను. ఇది చెప్పాలంటే ఒక మెరాకిల్ అని చెప్పాలనుకుంటున్నా. సో ఇక్కడికి బద్రీనాథ్ కూడా వస్తున్నారు, చూడొచ్చు మీరు. మీకు కూడా చూపించారు. ఇదిగోండి శ్రీ విష్ణుదేవుడు నివసించే బద్రీనాథ్ నుంచి అయితే ఆ ప్రవహించే నది అన్నమాట. ఇది అలకనందా నది అండి. ఇదైతే అలకనందా నది బద్రీనాథ్ నుంచి ప్రవహిస్తుంది. ఈ నది బద్రీనాథ్ నుంచి ప్రవహించి దేవప్రయాగ్లో భగీరథ రివర్తో పోయి అక్కడ గంగా రివర్లో అయితే కలుస్తుంది ఈ అలకనందా నది అయితే. హీరో guys, good afternoon guys.
టైం అయితే 12 అయింది. ప్రజెంట్ అయితే మనం ఇదిగోండి చూడండి, మనమైతే బద్రీనాథ్లో ఉన్నాం. అంటే బద్రీనాథ్ విలేజ్లో ఉన్నాం. ఇక్కడ నుంచి బద్రీనాథ్ టెంపుల్కి అయితే మనం అయితే వెళ్ళాలి. ఇదిగోండి అసలు బద్రీనాథ్ అయితే లొకేషన్ అయితే ఎలా ఉంది, మొత్తం మీకు 360 డిగ్రీస్ చూపిస్తాను కదా. ఇదిగోండి అక్కడ అయితే హిమాలయస్ మౌంటైన్స్, ఇది మధ్యలో ఏదో పాండ్ క్రియేట్ చేశారు, బాగుంది ఇది కూడా. నెక్స్ట్ ఇదిగోండి మొత్తం హిమాలయస్ హిల్ స్టేషన్ ఏరియా కదా మొత్తం అన్ని. ఇది ఏంటంటే పార్కింగ్ అనమాట. మీరు ఒకవేళ మాలాగే ఏమన్నా ఇలా టూరిస్ట్ వ్యాన్లో వస్తే పార్కింగ్ అయితే ఇక్కడ చేస్తారు. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్లో అయితే 300 మీటర్స్ అయితే చూపిస్తుంది. సో 300 మీటర్స్ అయితే మనం అయితే వెళ్ళాలి. ఏ సైడ్ వెళ్ళాలో ప్రెసెంట్ అయితే మనకు తెలియదు. ఈ సైడ్ అనుకుంటా. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ పార్కింగ్ పెట్టాం. ఇక్కడ నుంచి అక్కడ ఫ్లాగ్ ఎగురుతున్నాయి కదా, అక్కడ నుంచి ఆ గేట్ నుంచి లోపలికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ మన వాళ్ళు అయితే వెళ్తున్నారు. సో మనం కూడా వెళ్ళిపోతాం. నేనైతే ఆ బద్రీనాథ్ సినిమాలో చూసినట్టే సేమ్ యాస్టీస్ ఉంటుంది అనుకున్నాను. కానీ ఏంటంటే బద్రీనాథ్ సినిమా తీసి నియర్లీ 10 years పైన అవుతుంది కాబట్టి మొత్తం చాలా అయితే డెవలప్ అయిపోయింది. మనం చూసిందే గేట్ అయితే. ఈ గేట్ నుంచి అయితే ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇవ్వండి ఇలా లోపలికి వెళ్ళాలి గేట్ నుంచి అయితే. ఇలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ కూడా టూర్స్ అంటే ఇది కూడా పార్కింగ్ ఏరియానే ఇది కూడా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎలాగ వెళ్ళాలో చూద్దాం. ఇదిగోండి ఇక్కడ మీరు ఇలా లోపలికి ఈ పార్కింగ్ ఏరియాకి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. ఇవి ఇలా ఒక ఏదో ఇల్లు ఉంటుంది, అదేంటో కూడా నాకు తెలీదు. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అండి ఇక్కడైతే ఒక నేమ్ అయితే ఉంది, హిందీలో ఉంది. నాకు హిందీ అయితే సరిగ్గా రాదు కాబట్టి చూడండి. మీరైతే ఈ గేట్ నుంచి ఎలా అయితే లోపలికి వచ్చేస్తే డైరెక్ట్గా మీకైతే ఇక్కడ నుంచి డోలీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడైతే. అని మీకైతే గంగోత్రి కానీ నెక్స్ట్ గంగోత్రి కానీ బద్రీనాథ్ కానీ డోలీ కానీ ఏమక్కర్లేదు. ఎందుకంటే గంగోత్రి అయితే 1 kilometer అండ్ బద్రీనాథ్ అయితే ఓన్లీ 400 meters అంత, అంటే 1 kilometer కూడా కాదు. కాబట్టి మీరైతే ఈజీగా నడిచి వచ్చేయచ్చు. ఇదిగోండి మీరైతే ఇక్కడ నుంచి ఎలా వస్తారు, అక్కడ అది మీకు చూపించిన బోర్డు దాటి రాగానే అక్కడ నుంచి అయితే 2 ways ఉంటాయి. ఇదైతే కిందకి అలకనందా నది దగ్గరికి వెళ్ళేది అండ్ ఇదైతే మందిర్ దగ్గరికి వెళ్ళేది. మనమైతే ఫస్ట్ అలకనందా నదికి వెళ్దాం. ఎందుకంటే అలకనందా నది దగ్గరికి వెళ్ళి కొన్ని వాటర్ అయితే చల్లుకొని, లేదంటే మీరు స్నానం చేసేలాంటే స్నానం చేయొచ్చు, వాటర్ చల్లుకొని మనమైతే మళ్ళీ బద్రీనాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం. మనమైతే ఇగోండి ఈ మీద నుంచి అయితే ఇలా కిందకి అలకనందా నది దగ్గరికి వెళ్తుంటే మనకైతే ఏమంటారు నాకు కూడా సరిగ్గా తెలియదు, బాదం మిల్క్ అనుకుంటున్నాను. ఒకసారి చూడండి ఆ షాప్ దగ్గర అయితే మేమైతే తాగడానికి అయితే ఆగము. ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఈ కొండ గ్లాసులు అయితే 50 rupees అంట, అదైతే 40 rupees అంట. ఇదిగోండి ఇది ఏంటో నాకైతే సరిగ్గా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్స్లో అయితే పెట్టండి, నేను కూడా తెలుసుకుంటా. ఇదిగోండి మనం అయితే బద్రీనాథ్లో ఉన్నాం. అండ్ ఈ చార్ధామ్ ఎలా ఉందంటే ఫస్ట్ యమునోత్రి 7 kilometers ట్రెక్కింగ్ కష్టంగా ఉంది అసలు ఫస్ట్ డే. తర్వాత గంగోత్రి 1 kilometer ఓన్లీ సైడ్ రోడ్లో చాలా బాగా అయిపోయింది దర్శనం. నెక్స్ట్ వచ్చి మళ్ళీ కేదార్నాథ్ 17 kilometers ట్రెక్కింగ్. చుక్కలా కనిపించిపోయి చెప్పాలంటే ఎక్కడానికి 8 గంటలు పట్టింది, దిగడానికి 5:30 గంటలు పట్టింది మాకైతే. చూడండి ఇక్కడ నుంచి బద్రీనాథ్ టెంపుల్ కనిపిస్తుంది, చూపిస్తాను మీకైతే. ఇదిగోండి బద్రీనాథ్లో అలకనందా నది అండ్ ఇదిగోండి బద్రీనాథ్ క్షేత్రం అయితే ఇదిగో చూడండి, అసలు చాలా బాగుంది బద్రీనాథ్ క్షేత్రం అయితే. గైస్ మనం అయితే ప్రజెంట్ బద్రీనాథ్లో ఉన్నాం కదా, ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ వచ్చిన తర్వాత ఇదిగోండి లైన్ ఇంకా ముందుకు వెళ్తానే ఉన్నాం. ఎద ఉందంట లైన్ అయితే, ఇద్దరు లైన్కి వెళ్ళిన తర్వాత రావాలి. మనం అయితే టైం 12:15 అయింది. అండ్ మనం అయితే 1 లోపు కనుక టెంపుల్ దగ్గర వెళ్ళకపోతే మళ్ళీ 1 hour వెయిట్ చేయాల్సి వస్తుంది.
మీరు కూడా అంతే 1 లోపు దర్శనం చేసుకోకపోతే 1 to 2 టెంపుల్ క్లోజ్, ఎవరిని లోపల పంపిస్తే మళ్ళీ 2 నుంచి ఓపెనింగ్ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరు ఫాస్ట్గా మీకు 12 దగ్గర చేసి వచ్చిన అయితే ఫాస్ట్గా లైన్ ఉంటుంది. లైన్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోవచ్చు. అండ్ ఈ లైన్ ఎక్కడ వరకు ఉందో తెలియదు. ఫస్ట్ అయితే మేము అయితే అలా నడుచుకుంటూ వెళ్తాం. టైం అయితే 4:20 అయింది. ప్రజెంట్ ఎప్పుడు అయింది మనకి దర్శనం అయితే. అండ్ బద్రీనాథ్ టెంపుల్ ఎవ్రీడే 2 to 3 క్లోజ్ అనమాట. మీరైతే ఆ టైంలో ఇక్కడ దర్శనం లైన్లో నిలబడినా సరే 2 to 3 అయితే క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఆ టైంలో మీరైతే దర్శనం లైన్లో వెయిట్ చేసింది. మేము అలాగే 12కి వచ్చాం. లైన్ అయితే చిన్నది ఉందేమో అనుకున్నాం, కానీ అలా వెళ్ళే కొద్దీ 1 kilometer ప్లస్ లైన్ అయితే ఉంది. సో దానివల్ల మాకైతే బాగా లేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదైతే గుర్తుపెట్టుకోండి, మీరైతే బద్రీనాథ్ టెంపుల్ అయితే 2 to 3 అయితే క్లోజ్ అయి ఉంటుంది. ఇక్కడ రేట్స్ అయితే నార్మల్, ఎలా అంటే గంగోత్రి దగ్గర రేట్స్ ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి ఇక్కడ రేట్స్. టెంపుల్ అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ ఈ టెంపుల్ హిస్టరీ ఏంటంటే విష్ణు భగవానుడు ఇక్కడ ఫస్ట్ శివుడు కొలువై ఉన్నాడు అనమాట. శివుడు పార్వతి కొలువు తీరుతున్న తర్వాత విష్ణు భగవానుడు బాలుడి రూపంలో వచ్చి ఈ ప్లేస్లోకి వచ్చి ఉండడంతో శివుడు పార్వతి ఇంకా సరే విష్ణువు ఇక్కడ ఉన్నాడు కదా, మన ఇక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్ళిపోదామని చెప్పి అక్కడ వెళ్ళిపోయారని ఇక్కడ లోకల్స్ అయితే చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమైతే తెలియదు. ఇదైతే బద్రీనాథ్ టెంపుల్ అనమాట. ఎవ్రీవన్, మనకి ప్రజెంట్ బద్రీనాథ్లో దర్శనం అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు అలకనంద నది నీళ్ళు చెల్లుకున్నాం అంతే మనకి. ఇంకా మనమైతే బద్రీనాథ్ సినిమాలో చూడొచ్చు. బద్రీనాథ్ సినిమాలో అలకనంద బ్రిడ్జ్ మీద దూకేస్తుంది, బ్రిడ్జ్ మీద నుంచి తీసుకొస్తారు కదా, అది ఇది అనుకుంటా. చూడడానికి అలాగే ఉంది. అండ్ రియల్గా చెప్పాలంటే మూవీలో ఇప్పుడైతే మూవీలో చూసినట్టే ఉంది, కానీ మిగిలిన ప్లేసెస్ మూవీలో చూసిన ప్లేసెస్ ఏం కనిపించలేదు నాకైతే. చాలా వెతికాను. అండ్ మేబీ ఏమైనా పైన గట్ట అయ్యి ఉండొచ్చు, లేదంటే మూవీ అనేది షూటింగ్ అనేది ఒకే దగ్గర చేయరు. అండ్ నెక్స్ట్ వాటికి ఏంటంటే సెటప్ కూడా వేస్తారు కాబట్టి కొన్ని సెటప్ కూడా అయ్యి ఉండొచ్చు. చాలా అయితే ఇక్కడ అయితే కనిపించలేదు మాకు. అండ్ మూవీ తీసి చాలా సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి ఇక్కడికి మొత్తం అంతా అయితే చాలా డెవలప్ అయిపోయింది బద్రీనాథ్. అప్పటికి కూడా చాలా షాప్స్ వస్తాయి ఇక్కడ. తర్వాత రెంటల్కి చాలా ఇల్లులు చాలా అయితే ఉన్నాయి ఇక్కడైతే. ప్రెసెంట్ ఇదిగోండి, ఇది మొత్తం షాప్స్ అనమాట. బద్రీనాథ్లో షాప్స్ ఇవన్నీ.